తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ కు చట్టం చేయాలి తీర్మానం కాదని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే స్వామికి పట్నం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తలసాని మాట్లాడారు. మా కులదైవమైనటువంటి కొమరవెల్లి మల్లన్న దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మొదటి వారమే 1,00,000 మంది మల్లన్నను దర్శించుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇది 6వ వారం అయినప్పటికీ జనాలు బాగా భక్తులు పెద్ద ఎత్తున రావడం. రెండోది కుంభమేళ కూడా జరుగుతుంది కాబట్టి కొంత పర్సెంటేజ్ తగ్గిందని కూడా చెప్తుండ్రు. అయితే నేను రైల్వే అధికారులకు రిక్వెస్ట్ చేసేది, ఏదైతే మనోరాబాద్ నుంచి సిద్దిపేట వెళ్ళేటువంటి ఏదైతే ట్రైన్ ఉన్నదో, లాస్ట్ టైం మన గవర్నమెంట్ ఉన్నప్పుడు హరీష్ అన్న ఇనిషియేట్ చేసి ఆ రైల్వే స్టేషన్ పేరే మల్లన్న రైల్వే స్టేషన్ అని పెట్టిండ్రు. అయితే ఆ స్టాప్ అనేది ఇంకా డిలే జరుగుతుంది. కొంత అధికారులు వెంటనే ఈ రైల్వే స్టేషన్ ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే మనకు ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత లక్షలాది మంది భక్తులు మల్లన్నను దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. ప్రధానంగా యాదవులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నుంచి కానీ గ్రామీణ ప్రాంతం నుంచి కానీ ఇప్పుడు అన్ని వర్గాలు కూడా అన్ని సంబంధ వర్గాలు కూడా మల్లన్న స్వామిని దర్శించుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. మరి ప్రజలకు అన్ని విధాలుగా ఇబ్బందులు లేకుండా ఇక్కడ దేవాలయం ప్రాంగణంలో కూడా చాలామంది భక్తులే కాకుండా ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే పటాలు వేసుకునే వాళ్ళు కావచ్చు, లక్షలాది సంఖ్యలో మరి వస్తున్నారు. కాబట్టి వారికి కూడా మీకు అందరూ తెలుసు, గత గవర్నమెంట్లోనే అన్ని ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేసినాం. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం, హరీష్ రావు గారు మంత్రిగా వారు అన్ని ఇనిషియేట్ చేశారు. మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ధర్మసత్రాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అదేవిధంగా మంచినీరు మిషన్ భగీరథ ద్వారా తీసుకొచ్చి భక్తులకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆ జాగ్రత్తలు తీసుకోవడం, అదేవిధంగా స్వామివారికి కిరీటం కూడా, ఇవన్నీ కార్యక్రమాలు మీకు 2014 ముందు పోల్చుకుంటే అప్పుడు వచ్చే ఇన్కమ్ కూడా 4-5 కోట్ల రూపాయలు వస్తుండే. కానీ ఎప్పుడైతే అన్ని సౌకర్యాలు మరి బ్రహ్మాండమైన కనెక్టివిటీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు సంవత్సరానికి 20 కోట్ల ఆదాయం ఇది పెరుగుతుంది.